ఇప్పుడు ఈ స్పేస్ క్యాప్సూల్ కూడా వీళ్ళు స్పేస్ డ్రాగన్, స్పేస్ ఎక్స్ వాళ్ళదే ఉన్నట్టున్నారు. స్పేస్ డ్రాగన్ కూడా స్పేస్ ఎక్స్ వాళ్ళదే. మీకు చూస్తే గనక అదే అంటే ప్రైవేట్ రంగంలో అంతరిక్షానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారంటే, మీరు రీసెంట్ గా చూస్తుంటే గనక సునీత విలియమ్స్ తీసుకెళ్ళింది బోయింగ్ స్పేస్ క్రాఫ్ట్, బోయింగ్ క్యాప్సూల్. బోయింగ్ మీకు తెలిసిందే, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఎయిర్ లైన్స్ లో వన్ ఆఫ్ ద స్టార్ లైనర్ అనే స్పేస్ క్యాప్సూల్ తోటి వాళ్ళని సునీత విలియమ్స్ తీసుకెళ్ళింది. కానీ అక్కడ కొన్ని థ్రస్టర్స్ పనిచేయకపోవడం, కొన్ని టెక్నికల్ స్నాగ్ వల్ల అది చెడిపోయి మళ్ళీ ఖాళీగా వెనక్కి వచ్చింది. మళ్ళీ ప్రైవేట్ స్పేస్ కి సంబంధించిన ఎలాన్ మస్క్ కి సంబంధించిన డ్రాగన్ క్రూవే మళ్ళీ సునీత విలియమ్స్ తీసుకొచ్చింది. అంటే మనం ఇక్కడ ఏం చూడాలంటే సార్, మీకు దాదాపు మన కల్పన చావ్లా చనిపోయారు. మీకు మనకు ఆ విషయం అందరికీ తెలుసు. ఎర్త్ ఆర్బిట్ లోకి మళ్ళీ వస్తున్న సమయంలో కొన్ని నిమిషాలు భూమి మీద ల్యాండ్ అయ్యే సమయంలో మన కల్పన చావ్లా గారు చనిపోయారు. దాని తర్వాత నాసా స్వయంగా ఈ స్పేస్ క్యాప్సూల్స్ ని, రీయూజబుల్ వెహికల్స్ తయారు చేయడం అనేది ఆపేసింది. దాని తర్వాత కొన్ని 40 సంవత్సరాల తర్వాత, దాదాపు 20-30 సంవత్సరాల తర్వాత ఎలాన్ మస్క్ వచ్చి అమెరికా గడ్డ మించి మనుషుల్ని తీసుకెళ్తున్నారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. ఈ విషయం ఎవరికి తెలియదు చెప్పాలండి చాలా మంది. దాని ముందు అంతా ఏం చేసేవారు, రష్యా సహాయంతో రష్యా సోయుజ్ని యూజ్ చేసేవారు. వాళ్ళు సముద్రంలోని దింపుతారు మనుషుల్ని, లేదు ల్యాండ్ మీద దింపే వాళ్ళని సోయుజ్ని యూజ్ చేసేవారు. దాని తర్వాత ఎప్పుడైతే ప్రైవేట్ ప్లేయర్స్ ఎలాన్ మస్క్ కుబేరుడు వచ్చాడో, ఇంకా మొత్తం రష్యా అండ్ స్పేస్ ఎక్స్ నాసా అండ్ స్పేస్ ఎక్స్ జాయింట్ వెంచర్స్ గా ఈ ప్రయోగం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఆక్సిమస్ స్పేస్, నాసా అండ్ స్పేస్ ఎక్స్, ఇస్రో. అండ్ మీరు శుభాంశు శుక్లాతో పాటు మనం ఒకళ్ళు వెళ్ళట్లేదు, మొత్తం ఇది 4 క్రూ మెంబర్స్ ఉంటారు. ఒకళ్ళు పెగ్గి, ఈవిడ ఏంటంటే ఈవిడికి 5వ సారి ఈ స్పేస్ ట్రావెల్. ఆవిడ ఆక్సిమస్ ఎంప్లాయ్, నాసా ట్రైనర్, ఆవిడ యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించిన వారు. రెండో వ్యక్తి పైలట్, మనకు ఎవరైతే శుభాంశు శుక్లా అనుకుంటున్నామో ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ కెప్టెన్, భారతీయ వాయుసేనలో గ్రూప్ కెప్టెన్. ఆయన ఇప్పుడు ఈ మిషన్ కి పైలట్ గా ఉన్నారు. అండ్ అనదర్ మిషన్ రీసెర్చర్స్ గా హంగేరీ అండ్ మనకి ఇంకొక హంగేరీ అండ్ యూరోపియన్ పోలాండ్, మొత్తం ఈ 3 దేశాలది ఈ ఆక్సిమోస్ స్పేస్ మిషన్. ఇందులో మనతో ఇంకొకరున్న 4వ వ్యక్తి ఎవరంటే ఆక్సిమోస్ స్పేస్ కమాండర్ అండ్ నాసా వాళ్ళు ట్రైనింగ్ చేసిన వాళ్ళు అనమాట. ఈ 3 దేశాలకి ఇది సెకండ్ మిషన్. మళ్ళీ చెప్పాలంటే ఆ హంగేరీ, పోలాండ్ కూడా ఆల్రెడీ వాళ్ళు స్పేస్ లోకి వెళ్ళారు. మన ఇండియా కూడా రాకేష్ శర్మ గారితో స్పేస్ లోకి వెళ్ళారు. ఇది మనకి సెకండ్ మిషన్, వాళ్ళకి సెకండ్ మిషన్. దాదాపు ఇది జరగాలంటే మే నెలలో ఇది జరగాలి. కొన్ని టెక్నికల్ వల్ల 8కి పోస్ట్ పోయింట్ అయింది. 8కి పోస్ట్ పోయింట్ అయిన మళ్ళీ మిషన్ మళ్ళీ 10కి నిన్న వాళ్ళు మళ్ళీ వెదర్ కండిషన్స్ అన్నీ చూస్తే కనుక ఈరోజు జరగడానికి లేదని మళ్ళీ 11కి దాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు 11 రేపు పొద్దుట 5 నెలకి మనకి వాళ్ళు క్యాప్ కార్నివల్ అమెరికా నుంచి లాంచ్ అవ్వబోతున్నారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు డైరెక్ట్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళరండి. ఫస్ట్ వీళ్ళు ఒక రాకెట్లో వెళ్ళిన తర్వాత డ్రాగన్ క్యూబ్ క్యాప్సూల్ ఉంటుంది, ఫాల్కన్ హెవీ 9 బ్లాక్ 5 రాకెట్ నేమ్ పేరు కూడా. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే అట్మాస్ఫియర్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫాల్కన్ హెవీ రాకెట్ అనేది మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ ఎవరికి తెలియని అంటే అందరికీ తెలిసిందే, అంటే కొంతమందికి ఎప్పటికి కూడా దాన్ని అంచనా వేయలేకపోతున్నారు. నార్మల్గా అంటే ఇక్కడ మనం ఎలాన్ మస్క్తో పాటు స్పేస్ టెక్నాలజీని మెచ్చుకోవాలండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రష్యా, ఇండియా, జపాన్, చైనా, అమెరికా ఎవరైనా సరే రాకెట్స్ని పంపుతారు. అవి ఎలా వెళ్తాయో నార్మల్గా మనకు తెలిసి, మనం శ్రీహరికోట నుంచి ఒక రాకెట్ లాంచ్ చేస్తే GSLV అనుకోండి, రాకెట్ లాంచ్ చేస్తే చిన్న చిన్న భాగాలుగా విడిపోయి మళ్ళీ వెనక్కి వస్తాయి. అవి కొన్ని సముద్రంలో కలిసిపోతే మళ్ళీ వాటిని యూజ్ చేయలేం సరిగ్గా చెప్పాలంటే దాదాపు మ్యాక్సిమం. కానీ రేపు పంపబోయే ఫాల్కన్ హెవీ 9 రాకెట్కి ఉన్న అద్భుత విశేషం ఏంటంటే, ఎలాన్ మస్క్ ఆ ఫాల్కన్ హెవీ రాకెట్ని 10 సార్లు ఉపయోగిస్తాడు. అదొక సింగిల్ బూస్టర్ అనమాట అండి. ఆ బూస్టర్ పైన ఒక పేలోడ్ ఈ డ్రాగన్ క్రూ ఉంటుంది. ఆ బూస్టర్ పైకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి వేరే ఒక ప్లేస్లో అది ల్యాండ్ అవుతుంది. దాన్ని రీయూజబుల్ రాకెట్ అంటారు. అంటే ఇప్పటి వరకు చెప్పాలంటే మనం రాకెట్లో స్పేస్ క్రాఫ్ట్ని పంపించాం, రాకెట్స్ అన్ని విడిపోయి మళ్ళీ వెనక్కి వస్తాయి. కానీ ఒక రాకెట్ బూస్టర్ స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం అనేది అది ఒక ఎలాన్ మస్క్కే సాధ్యమైంది. అలాగే ఇప్పుడు ఆ ఎలాన్ మస్క్ ఒక రాకెట్ని దాదాపు 8-10 సార్లు ఉపయోగిస్తున్నాడు. దానివల్ల డబ్బులు ఆదా అవుతున్నాయి, ప్లస్ టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది. దానివల్లే అలాంటి ఇన్నోవేషన్ వల్ల ఈ రోజు మనకి చెప్పాలంటే స్పేస్ టెక్నాలజీతో పాటు ఆయన కుబేరుడిగా ఉన్నాడు అనమాట. ఇప్పుడు కూడా ఈ డ్రాగన్ క్రూని స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత, అదే ఎర్త్ ఆర్బిట్ లో దాన్ని డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫాల్కన్ హెవీ రాకెట్ అనేది మళ్ళీ ఎర్త్ మీదకైనా
లేదు సముద్రంలో ఒక లాంచ్ ప్యాడ్ ఉంటుంది. ఒక షిప్‌ని పంపిస్తారు. ఆ షిప్ మీద సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అవుతది. అలాగే వీళ్ళని ఎర్త్ లోయర్ ఆర్బిట్‌లో పెట్టడం. ఎర్త్ లోయర్ ఆర్బిట్‌లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి ఎక్కడంటే 400, 420 కిలోమీటర్లు ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి ఇది డాక్ అవ్వాలి. అంటే అంటే డాకింగ్ పోర్ట్స్ ఉంటాయి సార్ మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి. ఆ డాక్ పోర్ట్స్‌కి వెళ్ళినప్పటికి ఇలా డాక్ అవ్వాలి. ఇలా డాక్ అవ్వడానికి దాదాపు అది కొంచెం టైం తీసుకుంటది. ఒక 6, 7, 8 గంటలు టైం తీసుకుంటది. ఎందుకంటే క్యాప్ కార్నవాల్ అమెరికా నుంచి దీన్ని లాంచ్ చేస్తే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉన్న ప్లేస్‌కి వెళ్లి ఇది డాక్ అవ్వాలి.